హలో అండి. పశ్చిమ గోదావరి జిల్లా పేరుపాలెం గ్రామంలో శ్రీ బందర్ మొగదారమ్మ గుడి వద్ద సంక్రాంతి సందర్భంగా అమ్మవారి జాతర సందర్భంగా చౌదల అబ్బులు గారి సతీమణి కీర్తిశేషులు చౌదల ధనలక్ష్మి గారి జ్ఞాపకార్థంగా మన గ్రామీణ నేచురల్ తరపున మనం లాస్ట్ ఇయర్ ఈ సంక్రాంతి సంబరాలు జరపడం జరిగిందండి. అవంతా కూడా అత్యంత వైభవంగా ఆ ఆడపడుచులందరూ అన్నదమ్ములందరూ కలిసి ఆ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేశారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మరింత ఉత్సాహంతో మన గ్రామీణ నేచురల్ అక్కడ మన సంక్రాంతి సంబరాలు ఈ మొగదారమ్మ అమ్మవారి జాతర సందర్భంగా జరపడం జరుగుతుంది. ఈ దాంట్లోని భాగంగా వాలీబాల్ పోటీలు, అలాగే బ్యాడ్మింటన్ పోటీలు, అలాగే ఆడపడుచులకు ముగ్గుల పోటీలు, అలాగే చిన్నపిల్లలకి, అలాగే మళ్ళీ ఆడపడుచులకి కూడా ఈ ఫన్నీ గేమ్స్ లాంటివి కూడా యాడ్ చేయడం జరిగిందండి ఈ సంవత్సరం. అలాగే మంచి డీజే మ్యూజిక్ తోటి ఈ కార్యక్రమాలన్నీ కూడా 14వ తారీఖున జరగడం జరుగుతుంది. అలాగే వాలీబాల్ పోటీలు, బ్యాడ్మింటన్ పోటీలు కూడా 10వ తారీఖు నుంచి మొదలై 14వ తారీఖు వరకు పూర్తవడం జరుగుతుంది. అలాగే మన ముగ్గుల పోటీలు అనంతరం భోగి మంటలు మన సాంప్రదాయాన్ని గుర్తు చేసే విధంగా ఆడపడుచులతోటి, చిన్నపిల్లలతోటి ఆహ్లాదకరంగా మనం అత్యంత వైభవంగా ఈ భోగిమంట కార్యక్రమం కూడా అద్భుతమైన డీజే మ్యూజిక్ తోటి, ఆటపాటలతోటి అంతా కూడా జరిగే విధంగా భోగిమంటలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఈ ఈ ఈ కార్యక్రమాలన్నీ కూడా మన సాంప్రదాయాన్ని గుర్తు చేసే విధంగా ప్రాచీన పద్ధతుల్ని, ప్రాచీన అలవాట్లని, సాంప్రదాయాల్ని మనం గౌరవించే విధంగా ఉంటాయి కాబట్టి మన గ్రామీణ నేచురల్స్ ఈ కార్యక్రమాలన్నీ ధనలక్ష్మి గారి జ్ఞాపకార్థంగా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కాబట్టి మన పేరుపాలెం చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని, ఆడపడుచులందరూ కూడా వీక్షించి ఆనందిస్తారని ఆశిస్తున్నాను. అలాగే సంక్రాంతి అనగానే అందరికీ కూడా మన జెంట్స్ అందరూ కూడా ఇప్పుడు కూడా ఎంజాయ్మెంట్ ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే మన కోడిపందాలు, అలాగే అన్ని రకాల ఆటలతోటి జెంట్స్ అందరికీ ఆనందంగానే ఉంటుంది. కానీ ఆడపడుచులు, చిన్నపిల్లలు కూడా అదేవిధంగా ఈ సంక్రాంతి పేరు చెప్పినప్పుడు అందరూ కూడా ఆనందంగా ఉండాలని మన గ్రామీణ నేచురల్ తరపున ఇటువంటి కార్యక్రమాలు సాంప్రదాయాన్ని గౌరవించే విధంగా ఈ కార్యక్రమాలన్నీ ధనలక్ష్మి గారి జ్ఞాపకార్థంగా, ముఖ్యంగా ఆవిడ జ్ఞాపకార్థంగా ఈ కార్యక్రమాలన్నీ జరపడం జరుగుతుంది. కాబట్టి మన పేరుపాలెం గ్రామ ప్రజలు అందరూ, ఆడపడుచులందరూ కూడా, అలాగే చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా మనం ఆ రోజు అందరూ కలిసి దీన్ని మనం జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ పోటీల్లో పాల్గొన్న, ముగ్గుల పోటీల్లో పాల్గొన్న వారందరికీ కూడా మొదటి బహుమతి రూ. 20,000 మొదటి బహుమతి, అలాగే రెండవ బహుమతి రూ. 10,000, మూడవ బహుమతి రూ. 5,000గా ఇవ్వడం జరుగుతుంది. ఈ పోటీలో ఎవరైనా పాల్గొనవచ్చు, ఎక్కడి నుంచి అయినా కూడా పాల్గొనవచ్చు. మొదటగా 150 మంది ఎవరైతే పేరు నమోదు చేసుకుంటారో వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. అలాగే వాలీబాల్ పోటీలు కూడా మొదటి 30 టీములకు మాత్రమే అవకాశం ఉంటుంది. అలాగే బ్యాడ్మింటన్ పోటీలు మొదట 20 టీముల వరకు అవకాశం మాత్రమే ఉంటుంది. మీరు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు పేరు నమోదు చేసుకోవచ్చు. అలాగే ఆడపడుచులకి, చిన్నపిల్లలకి కూడా ఈ ఫన్నీ గేమ్స్లో విజేతలందరికీ కూడా మంచి మంచి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఈ విజేతలందరికీ కూడా 14వ తారీఖు మనం సాయంత్రం 6 గంటలకి ఈ బహుమతులు అన్నీ కూడా ప్రదానం చేయడం జరుగుతుంది. కాబట్టి మన చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.